మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. దాని పేరు బ్రేక్ ద రొటీన్. అంటే ఒక గొప్ప ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే బ్రేక్ ద రొటీన్. అంటే ఎప్పుడు ఒక విధంగా ఒక మూసలో చేస్తుంటాము, దాన్ని బ్రేక్ చేయాలి. మనం ఇంకో మూసలో వెళ్ళాలి. రోజు వర్షానికి గొడుగు పట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, ఒకరోజు ఏం చేయాలి? గొడుగు లేకుండా వర్షంలో వెళ్ళిపోవాలి, వర్షంతో తడవాలి. దాన్ని ఏమంటారంటే బ్రేక్ ద రొటీన్. అప్పుడు నీ ఆత్మ పురోగతి బాగా ఉంటుంది. అప్పటిదాకా వర్షం రంగానే గొడుగు పట్టుకుంటున్నావు, లేదా ఎండ రంగానే గొడుగు పట్టుకుంటున్నావు. అలవాటు అయిపోయింది గొడుగు పట్టుకోవడం. కానీ ఏం చేయాలి? ఎంత ఎండ ఉన్నా వెళ్ళాలి, గొడుగు లేకుండా వెళ్ళాలి. ఎంత వర్షం ఉన్నా గొడుగు లేకుండా వెళ్ళాలి. అది బ్రేక్ ద రొటీన్. అంటే శరీరాన్ని తట్టుకోవాలి ఆ ఎండకి, ఆ వర్షానికి. అంటే రోజు చేసినట్టు ఇవాళ చేయకూడదు. ప్రతి మనిషి ఈ బ్రేక్ ద రొటీన్ అనే ఒక వ్రతం పెట్టుకోవాలి. ఏదో విధంగా బ్రేక్ ద రొటీన్ చేయాలి. చేసిందే చేయకూడదు, చేయంది చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేస్తాము, 2 రోజులు ధ్యానం చేయకుండా కూర్చోవాలి. కావాలని కాన్షియస్గా ఇవాళ నేను ధ్యానం చేయను, ధ్యానం చేయకపోతే ఎలా ఉంటానో తెలుసుకోవడం కోసం ధ్యానం చేయకుండా ఉండాలి. ఏదైతే మనం చేయమో దాని వాల్యూ అప్పుడు దానికి బాగా తెలుస్తుంది మనకి. ధ్యానం 2 రోజులు చేయకుండా ఉండండి, తల తిక్కగా ఉంటుంది, అప్పుడు ఆ అనుభవం వస్తుంది. కానీ మళ్ళీ ధ్యానం చేయడానికి బాగుంటుంది. అది ధ్యానం చేయనప్పుడు ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలుస్తుంది మనకి. ఆ ధ్యానం యొక్క వాల్యూ బాగా తెలిసినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఇంకా బాగా చేస్తాం. ఇది బ్రేక్ ద రొటీన్. ఈ బ్రేక్ ద రొటీన్ లాగా ఉండడం వలన ఆత్మ పురోగతి ఎంతో ఉంటుంది. రోజు భోజనం చేస్తున్నాము, ప్రతిరోజు భోజనం చేయక్కర్లేదు. యూ కెన్ బ్రేక్ ద రొటీన్. దట్ ఈస్ ఫాస్టింగ్. ఉపవాసం అంటే ఎందుకు చేస్తామంటే బ్రేక్ ద రొటీన్. దానివల్ల ఆత్మ పురోగతి ఎక్కువగా ఉంటుంది. అలాగే మౌనంగా ఉండడం. ఒక సంవత్సరం అంతా నేను 1996 అనుకుంటాను, 95 96 ఒక సంవత్సరం అంతా మౌనంలో ఉన్నాను. 2 సార్లు మాట్లాడాను మీటింగ్స్లో. లేకపోతే సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను. అంటే ఒక సంవత్సరం మౌనంగా ఉండడం వలన ఇన్ని సంవత్సరాలు నేను పనిచేయగలిగాను. అంటే అంత ఎనర్జీ వచ్చింది నాకు. గాంధీజీ ఒకరోజు మౌనంగా ఉండేవారు, ఆయన వారం అంతా సరిపోయేది ఎనర్జీకి. నేను ఒక సంవత్సరం అంతా మౌనంగా ఉన్నాను, ఈ 30 సంవత్సరాలు నాకు ఎనర్జీ వచ్చేసింది. బ్రేక్ ద రొటీన్. అలాగే 96 97లో నేను ఉట్టి సూప్ మాటగా తాగేవాడిని. వెజిటేబుల్ సూప్, ఒక క్యారెట్ సూపు, ఇంకా వెజిటేబుల్ సూపు తాగేవాడిని అంతే. ఒక సంవత్సరం అంతా కేవలం జీడిపప్పు తిన్నాను. ఇంకో సంవత్సరం అంతా రొట్టెలే తిన్నాను, రైస్ తినలేదు. ఈ విధంగా ఎప్పుడు నేను చేస్తుండేవాడిని. అంటే బ్రేక్ ద రొటీన్. దీన్నే వ్రత మహిమ అంటారు. వ్రత మహిమ. వ్రతం అంటే ఒక రొటీన్. ఆ రొటీన్ బ్రేక్ చేయడం అనేది అది ఇంకొక వ్రతం. బౌలింగ్ వేస్తున్నాం అనుకోండి, రైట్ హ్యాండ్తో, లెఫ్ట్ హ్యాండ్తో కూడా బౌలింగ్ వేయడానికి ట్రై చేయాలి. నేను టేబుల్ టెన్నిస్ ఆడతాను, రైట్ హ్యాండ్తో ఆడతాను, లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఆడతాను. బ్యాటింగ్ చేస్తాను, క్రికెట్ రైట్ హ్యాండ్ చేస్తాను, లెఫ్ట్ హ్యాండ్ కూడా చేస్తాను. బ్రేక్ ద రొటీన్. చెయ్యని పని ఎప్పుడు చేయాలి, తలపెట్టని పని తలపెట్టాలి. రోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, ఒక రూట్లో వెళ్తాము. ఇవాళ ఒక రూట్లో వెళ్ళాము, రేపు ఇంకో రూట్లో వెళ్ళాలి. కొంచెం అటు ఇటు అయినా సరే అది బ్రేక్ ద రొటీన్ ప్రిన్సిపల్. అది చాలా ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్. నీ మనసు ఎప్పుడు ఒకే గ్రూప్లో ఉండకూడదు, ఒకే మూసలో ఉండకూడదు. మనసుకి ఎప్పుడు పని పెడుతూ ఉండాలి, రకరకాల మూసల్లో వెళ్తూ ఉండాలి. అప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల అనుభవాలు వస్తాయి. ఒకటే మూసలో వెళ్తే ఒకటే ఆలోచన ఉంటుంది, ఒకటే అనుభవం వస్తుంది. రకరకాల మూసల్లో వెళ్ళాలి, రకరకాల అనుభవాలు కావాలి. రోజు పొద్దున్న ధ్యానం చేస్తున్నాం అనుకోండి, రాత్రి ధ్యానం చేయాలి. రాత్రి ధ్యానం చేస్తున్నాం అనుకోండి, మానేసి పొద్దున్న ధ్యానం చేయాలి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండకూడదు. ఏదో ఒక మార్పు ఉండాలి ఎప్పుడు. ఆ మార్పును మనం క్రియేట్ చేయాలి, మనం సృష్టించాలి. మనం సృష్టికర్త. మన పరిస్థితులను ఎవరు సృష్టిస్తారు? మనమే సృష్టించుకోవాలి. తిరుపతికి వెళ్ళి గుండు చేసుకుంటాం, ఎందుకు? బ్రేక్ ద రొటీన్. ఆ తల లీనాలు ఆయనకేం అక్కర్లేదు. నీ తల బోడిగా ఉండడం నీకు ఒక బ్రేక్ ద రొటీన్. థ్యాంక్ యూ వెరీ మచ్.